నెలలు 3 నెలలు 4 నెలలు టైం తక్కువ ఇచ్చి మీరు రిలీజ్ చేసేలా, లేకుంటే మీ సిల్క్ మేము నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈ కరోనా ఇంత పరిస్థితుల్లో కూడా మాకు ఇచ్చే ప్రతి నెల ఇచ్చే ఇన్సెంటివ్ కూడా 9 నెలల నుంచి ఇన్సెంటివ్ లేదు. ఇన్సెంటివ్ ఎంత వస్తుంది? 130 రూపాయలు పర్ కిలో సిల్క్ వస్తుంది. సిల్క్ తయారు చేస్తే వస్తుంది. ఆ ఇన్సెంటివ్ కూడా ప్రతి నెల ఒక రీలర్కి 20,000, 25,000, 30,000 వస్తుంది. తరఫున మాట్లాడుతున్నాం. మేము స్టేట్ వైడ్ మొత్తము సమ్మెలో కూర్చున్నాము. కూర్చొని కూడా 7 రోజులైంది సుమారుగా. మా డిమాండ్స్ ఉన్నాయి, కొన్ని 5 డిమాండ్లు. ప్రభుత్వం వారు వెంటనే ఆ 5 డిమాండ్లు మాకు సహకరించాలని కోరుతున్నాము. ఈ 5 డిమాండ్లో మొదటి డిమాండ్ ఏమంటే, మాకు ప్రతి నెల ప్రభుత్వం సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్సెంటివ్ రూపంలో మొత్తం ఇచ్చేవాళ్ళు. 9 నెలల నుంచి మనకి ఇన్సెంటివ్ రావడం లేదు. రెండోది ఏమంటే, మనకి కరోనా కాలంలో చాలా వరకు నష్టపోయినాము. కరోనా కాలంలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి వ్యవస్థ జరగలేదు. ఇండియాలో జరిగిందంటే మొట్టమొదటి వ్యవస్థ సెరికల్చర్ వ్యవస్థ జరిగింది. ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్టు సహకారంతో మేము సెరికల్చర్ వ్యవస్థ నడిపించినాము. 4,300 రూపాయలు ఉండే కిలో సిల్క్ రేటు 2,000 రూపాయలకు వచ్చింది ప్రస్తుతము. 2,000 అర్ధానికి సగం మేము నష్టపోయినాము. ఇంత నష్టపోయినా కానీ ప్రభుత్వం వారు మా పైన ఎటువంటి దృష్టి పెట్టలేదు, ఎటువంటి సహాయ సహకారాలు మాకు చేయలేదు. వెంటనే దీనికి ప్రభుత్వం వారు పరిష్కరించాలని కోరుతున్నాము. మూడో డిమాండ్ ఏమంటే, మంది కరెంటు బిల్లులు ముందు కేటగిరీ 4లో ఇచ్చేవాళ్ళు. కేటగిరీ 4లో 10 HP వరకు మనకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం 10 HP కరెంటు మనకి సాలడం లేదు. కేటగిరీ 4లో ₹3.75 HP ఉండేది. ఇప్పుడు కేటగిరీ 3లో ₹6.75. ఒకటికి 3 ఇంతలు కరెంటు ఛార్జెస్ పెరిగినాయి. ఈ కరెంటు ఛార్జెస్ వల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. మేము దయచేసి మాకు ప్రభుత్వం వారు కరెంటు కూడా సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కేటగిరీ 4లో 20 HP వరకు చేయాలని కోరుతున్నాము. మూడోది, మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు పావలా వడ్డీ 2008 సంవత్సరంలో పావలా వడ్డీ రుణం కింద మాకు సెరికల్చర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పావలా వడ్డీ రుణం కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ స్కీమ్ కూడా మనకి లేదు. అది కూడా రావాలని కోరుతున్నాము. మూడోది ఏమంటే, 1988లో మనకి ప్రభుత్వం వారు సెరికల్చర్ డిపార్ట్మెంట్ త్రూతో మనకి ఇండస్ట్రియల్ స్టేట్లో స్థలాలు, బిల్డింగులు ఇచ్చింది. అది కూడా అమౌంట్ మొత్తం చెల్లించుకొని ఇచ్చింది. ఆ అమౌంట్ మేము చెల్లించినాము. అయినా కానీ అది మనకి లాస్ట్ మంత్లోనే మన సెరికల్చర్ కమిషనర్ గారు లాస్ట్ ఇయర్లో రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎన్ఓసి ఇచ్చినారు. అయినా కానీ కలెక్టర్ వరకు వెళ్ళింది, కలెక్టర్ దాకా వెళ్ళింది. మన డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కూడా వీళ్ళ హక్కు ఏముందో వాళ్ళు ఇచ్చేయండి అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనకి ఎటువంటి దానిపైన కూడా ప్రభుత్వం వారు మా పైన దృష్టి పెట్టలేదు. ఏపీఐఐసి వాళ్ళు మాపై ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఇవన్నీ మేము ప్రభుత్వం వారితో ఆదేశిస్తున్నాం. ఇవన్నీ వెంటనే మా ప్రాబ్లమ్స్ ఏముంటాయి, డిమాండ్స్ ఏముంటాయి, ప్రభుత్వం వారు సహకరించి మన డిమాండ్లకి పరిష్కరించాలని కోరుతున్నాం. కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి సిల్క్ రీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది 7వ రోజున కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పి నమ్మినటువంటి వారు. సరే, 1.5 ఇయర్లో కరోనా వచ్చిన కారణంగా ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా దాదాపు 8-9 నెలల నుంచి వాళ్ళకి రావడం లే. అదేవిధంగా చాలా సుదీర్ఘకాలం నుంచి వాళ్ళకి సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే, సిల్క్ అనేటువంటిది ఒకప్పుడు ప్రత్యామ్నాయ పంటగా ఉండేది. ఏ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కరువుకు విలయతాండం ఆడుతున్నటువంటి అనంతపురం లాంటి జిల్లాలో వేరుశనగకు ఆల్టర్నేటివ్గా సెరికల్చర్ పండేది. అందులో హిందూపురం లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా సిల్క్ ఉండేది. కానీ ఈరోజు చైనా లాంటి దేశాల నుంచి సిల్క్ అంటే ఇక్కడ ఎల్లో కాకుండా వైట్ అనేటువంటి సిల్క్ రావడం ద్వారా, బైవోల్టేజ్ రావడం ద్వారా, తద్వారా ఈ రేట్లన్నీ కూడా పడిపోయి రాను కూడా ఈ వాణిజ్య వ్యాపారంలో నుంచి వీళ్ళు బాగా తగ్గిపోయింది వ్యాపారం. అందులో కూడా ఇట్లాంటి దివాలా స్థితిలో కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి సిల్క్లో వీళ్ళు కొంతమంది రీలర్స్ అంతా కూడా తట్టుకొని నిలబడి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కొన్ని వీళ్ళకు వసతులు కనిపించింది. గతంలో ఏం చెప్పింది, కేటగిరీ 4లో వీళ్ళని ఫిక్స్ చేసింది సిల్క్ రీలర్స్ అందరినీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలి కాలంలో స్లాబ్ పద్ధతిని ఉదాహరణ ఎలక్ట్రిసిటీలో తీసుకొచ్చాడు. ఈ స్లాబ్ పద్ధతి ద్వారా కేటగిరీ 3లోకి వచ్చారు వీళ్ళు. తద్వారా వీళ్ళు ఈరోజు ఎగేసి ప్రతి నెల సిల్క్ రీలర్స్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కట్టాలా అంటే అక్కడ మిగిలేదానికన్నా వీళ్ళు జమ చేసి కట్టేటువంటి స్థితి.
దివాలా స్థితికి వీళ్ళని దిగజారుస్తూ ఉంది ప్రభుత్వం. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా సిల్క్ రీలర్స్ను గతంలో ఏదైతే కేటగిరీ 4లో పెట్టిందో అదే పద్ధతిని కొనసాగించాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 4,000 రూపాయల పైబడినటువంటి వీళ్ళకు సిల్క్ రీల్ ఇదంతా కూడా ఉందన్నమాట. కానీ ఈరోజు 1,500, 2,000 రూపాయలు మరి ధరలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే కదిరిలో సిల్క్ రీలర్స్ దాదాపు 200 మందికి వాళ్ళ కుటుంబాలకు ఏదైతే గతంలో సైట్ అలాట్ చేశారో ఈ సైట్లు ఇప్పటి వరకు ఏపీఐఏసి నాకు తెలిసి ఏపీఐసి స్టేట్ చైర్మన్ రోజా గారు అనుకుంటా, ఆమె కూడా నగరిలో ఉంది. నగరి అక్కడ కూడా ఈ సిల్క్ ఉంది. తర్వాత కుప్పంలో ఇష్యూ జరుగుతూ ఉంది, హిందూపూర్లో జరుగుతూ ఉంది, ధర్మవరంలో జరుగుతూ ఉంది, కదిరిలో జరుగుతూ ఉంది, హనుమాన్ జంక్షన్, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈస్ట్ గోదావరిలో ఈ రకంగా 7-8 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిల్క్ ఏదైతే ఉందో ఏ ప్రాంతాల్లో రీలర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించినటువంటి శాఖ ఖచ్చితంగా కదిలి వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలని చెప్పి ఎలక్ట్రిసిటీ వాళ్ళు, సెరికల్చర్కి సంబంధించినటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా ఏపీఐసిసి ఈ ముగ్గురు కూడా కదలాలి. వీళ్ళకు నష్టాన్ని కూడా పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసేటువంటి ఆందోళనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వీళ్ళకి అన్ని రకాల ఈ ఇష్యూస్లో మద్దతుగా తెలియజేస్తూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో దశల వారీగా ఈ ఆందోళన ఉధృతం చేయడానికి మేము కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా కోట్లాది మంది రైతులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, ఈ యొక్క ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కోట్లాది మంది రైతులు ధర్నా చేస్తూ ఉంటే ఢిల్లీలోకి రైతులను ప్రవేశించకుండా రోడ్లను సైతం తొగివేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తూ రక్తం వచ్చేటట్లు కొట్టి చిత్రహింసలు గురి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశానికి రైతు లేనిదే దేశం లేదు. ఈ దేశానికి అన్నం తినిపిస్తున్నటువంటి రైతన్నను ఈ విధంగా కొట్టి వాళ్ళని ఢిల్లీలోకి రానివ్వకుండా, వాళ్ళ హక్కుల కోసం పోరాడకుండా ఇది చేయడం చాలా అన్యాయం. వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పద్ధతులను యథావిధిగా కొనసాగించండి. మీరు పెట్టినటువంటి ఏవైతే ఆ నల్ల చట్టాలు ఉన్నాయో, 3 రైతు వ్యతిరేక బిల్లులు ఉన్నాయో ఆ బిల్లును వెంటనే రద్దు చేయండి. దానివల్ల రైతులకు అనేక ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు రైతులు. మరి ఈ యొక్క 3 రైతు వ్యతిరేక విధానాల బిల్లుల వల్ల మార్కెట్ యార్డ్లలో గతంలో మరియు ప్రస్తుతం కూడా రైతులు వాళ్ళకు గిట్టుబాటు ధర లభించకపోతే మార్కెట్ యార్డ్లకు వాళ్ళ యొక్క సరుకు తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వం వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చి ఏదైతే శనగ పంట కావచ్చు, గోధుమలు కావచ్చు, ఈ దేశంలో ఏ పంట అయినా కూడా దానికి గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం దానికి ధర నిర్ణయించి కొనుగోలు చేసేది. మరి అలాంటి విధానం ఈరోజు రద్దు అవబోతుంది. మార్కెట్ యార్డ్ కమిటీలు రద్దు అవుతాయి. మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర ఇవ్వకుండా బయటికి పంపించేస్తే రైతులకు బయట దళారులు 10 రూపాయలకు అడిగినా ఇవ్వాల్సిందే, 20 రూపాయలు అడిగినా ఇవ్వాల్సిందే. మరి ఇంత అన్యాయం చేస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ. ఇదంతా చూస్తూ ఉంటే కేవలం వీళ్ళ యొక్క కార్పొరేట్ మిత్రులు వ్యవసాయ రంగంలో లేరు. వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళని తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదంతా కార్పొరేట్ శక్తులైనటువంటి నరేంద్ర మోడీ మిత్రులైనటువంటి రిలయన్స్, అంబానీల, అదేవిధంగా అదానీల వీళ్ళ యొక్క కనుసైగల్లో వీళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ యొక్క ప్రభుత్వం
ముందు కొనసాగుతుంది అనేటువంటి విషయం కూడా ఈరోజు తెలుస్తూ ఉన్నది. దానికి సపోర్టుగా, ఈ బిల్లులకు సపోర్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓట్లు వేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ బిల్లుల మీద మాకు సరిగా అవగాహన లేక ఓట్లు వేశామని చెప్తున్నారు. అవగాహన లేనటువంటి మీరు పరిపాలన, ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేస్తారని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. రైతుల వ్యవసాయ మోటార్లకు ఈరోజు మీటర్లు బిగిస్తామని చెప్తున్నారు. ఏం అవసరం వచ్చింది మీటర్లు బిగించడం? బిల్లు వచ్చిన తర్వాత, రైతులు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో బిల్లు రిటర్న్ అమౌంట్ చేస్తామంటున్నారు. ఏమంత అవసరం ఏమున్నది? రాత్రనగా పగలనగా రైతు నీళ్లు కట్టి పంటలు పండిస్తే పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నాడు. కరెంటు బిల్లులు కూడా కట్టినటువంటి పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ ని కూడా అమలు చేసి డ్రిప్పులన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా సబ్సిడీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైతు కూలీలందరూ కూడా పంటలు లేక ఖాళీగా ఉంటే కరువు ఆహార పథకం ద్వారా వాళ్ళకు ప్రతిరోజు కూడా డబ్బులు వచ్చే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హార్టికల్చర్ రూపంలో అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి, క్రాప్ లోన్ల రూపంలో అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి అవే విధానాలు మీరు అమలు చేయండి అంటే కొత్త విధానాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు పద్ధతిగా లేదు. ఇది అధికారం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి మీకు అవగాహన లేదా, లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పే విధంగా చేస్తున్నారా అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మీరు అసెంబ్లీలో ఈ 3 రైతు వ్యతిరేక బిల్లులకు పార్లమెంటులో మీరు పోయి సపోర్ట్ చేసి వచ్చారు. ఈరోజు మీరు అసెంబ్లీలో ఆ తప్పును మీరు తెలుసుకోవాలంటే, దాన్ని సరిదిద్దుకోవాలంటే మన అసెంబ్లీలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మీరు ఢిల్లీ ప్రభుత్వానికి పంపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతుల వ్యవసాయానికి పంపు సెట్లకు మీటర్లు వేసే కార్యక్రమాన్ని కూడా మీరు విరమించుకోవాలని చెప్పి అదే విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో మీరు అధికారికంగా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి కదిరి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏమంటే, ఇప్పుడు 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ రోజు గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. ఓకే, మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఎందుకంటే అనేక సార్లు రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏమంటే, కదిరి పట్టణంలో మున్సిపాలిటీలో 1 సెంటు ప్లేస్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఆ 1 సెంటులో 4 పిల్లలుండి, ఒక తండ్రి, ఒక తల్లిదండ్రి ఉంటే, ఒక బంధువులు 3వ వ్యక్తి పోయే కూడా అవకాశం లేదు. అక్కడే బాత్రూము, బెడ్రూము, కిచెను అవన్నీ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఆ 1 సెంట్ అనేది క్యాన్సిల్ చేసి, లేఅవుట్లు క్యాన్సిల్ చేసి 2 సెంట్లకు లేఅవుట్లు వేసి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రజలకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలా మీరు లేని పక్షంలో 1 సెంటే డిసెంబర్ 5వ తారీఖున ఇస్తే మేము మరొక్కసారి సిపిఐగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 1 సెంట్లో ఇచ్చినామనుకో మేము మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి 2 సెంట్ల స్థలంలోనే ఇల్లు కూడా కట్టించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము మరొక్కసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున
టౌన్కు 1 సెంటు చాలదని చెప్పేసి 2 సెంట్లు ఇవ్వాలా, ఇక్కడున్న లోకలకు 2 సెంట్లు ఇస్తేనే న్యాయం జరుగుతుంది, 1 సెంట్ అయితే న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుస్వాగతం అని చెప్పేసి మేము స్వాగతం తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి తరపుగానే కానీ 1 సెంటుని క్యాన్సిల్ చేసేయాలి, 2 సెంట్లు ఇస్తే వాళ్ళ జన్మ కుటుంబం కూడా నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ బిడ్డల తరమైనా కూడా ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు 1 సెంట్ ఇచ్చినా కూడా 2 సెంట్లకు మార్చి ఇచ్చినాడు మాకు దేవుడు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి మీకు దండ పెట్టుకుంటారని చెప్పేసి ఈరోజు మేము అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 సెంట్లకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ మేడం గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఇప్పుడు మామూలుగా డిసెంబర్ 28వ తేదీన మామూలు ఇంత మునుపు కూడా ఉగాది పండుగ పోయి గాంధీ జయంతి అని చెప్పేసి కొన్ని నెలలు సంవత్సరాలు కూడా వాయిదా పడడం జరిగింది. కావున ఈ మధ్యకాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మామూలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్కి దిగి వచ్చి డిసెంబర్ 25 తేదీన వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తామని చెప్పని ఈరోజు ఆయన వచ్చి చెప్పడం జరిగింది. కానీ 1 సెంటు మామూలుగా మున్సిపాలిటీలో ఇవ్వాలి, మండలాలలో పంచాయతీల్లో 2 సెంట్లు ఇస్తాము, 1.5 సెంటు ఇస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. 1 సెంటు ఇస్తే ఏ రకంలో వాళ్ళు పిల్లలతో సంసారాలు గడపాలి ఒకసారి ఆలోచించండి. మీరేమో ఒక మండల నాయకుల కాడి నుంచి ఒక ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ కాడి నుంచి మీరందరూ 25 సెంట్లు 30 సెంట్లలో సంసారాలు చేస్తున్నారు. మీరుండే మామూలుగా బెడ్రూమే 1.5 సెంట్లు ఉంటుంది. పేదవాడు 1 సెంటులో ఏ రూపంలో సంసారం చేస్తారో ఒకసారి ఆలోచించండి. రేపు నెల వచ్చి ఈ డిసెంబర్ 25 తేదీన 1 సెంటును క్యాన్సిల్ చేసి 2 సెంట్లు ఇస్తే తప్ప వాళ్ళకు ఏ రకంలో కూడా న్యాయం జరగదు. లేదా మీరు 1 సెంటు ఇస్తే మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మళ్ళీ భారీగా ఉద్యమం చేస్తుందని మేము ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన స్పందించి 2 సెంట్లు ఇస్తే తప్ప మామూలు పేదవాళ్ళకు న్యాయం జరగదని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతాంగాన్ని రద్దు చేయాలి, నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను, బీజేపీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, 3 తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, 3 తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, బీజేపీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుంచి కూడా ఢిల్లీ మన దేశ రాజధాని కేంద్రంలో చలనక మంచనక చివరికి కరోనాను కూడా పక్కన పెట్టి 1,20,00,000 మంది రైతులు ఈరోజు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోతుంది. కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈరోజు ఆ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు స్వేచ్ఛ పేరుతో, స్వేచ్ఛ వ్యాపారం పేరుతో, కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో మొత్తం రైతుల యొక్క భూములన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా ఈరోజు ఆ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల వల్ల ప్రమాదకరమైనటువంటి సంక్షోభం ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి రాజకీయాలతో సంబంధం లేకుండా 1,20,00,000 మంది రైతులు ఈరోజు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. అట్లాంటి ఆందోళన జరుగుతున్న రైతులపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీ చార్జీలు చేయించడం, నీటి వాటర్ క్యాన్లతో, బాష్పవాయువుతో ఈ రకంగా ఒక నిర్బంధాన్ని ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలియజేస్తున్న రైతుల యొక్క గొంతు నొక్కే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ రైతుల మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పటికీ ఒక రైతు చనిపోయాక చలి తట్టుకోలేక అనేక మంది రైతులకి లాఠీ దెబ్బలు, చివరికి ముసలి వాళ్ళని చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా కర్కశంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈరోజు రైతులపై దాడి చేయిస్తూ ఉంది.
తక్షణమే దీన్ని మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ఈ చట్టాల వల్ల ఎవరికి నష్టం ఉంది, ఎవరికి లాభం ఉంది చర్చించడానికి బీజేపీ భయమెందుకు? రైతులు అది అడుగుతూ ఉన్నారు. మాతో చర్చించండి. ఈ చట్టాల వల్ల ఏ ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలన్నీ కూడా మేము మీకు రాసిచ్చాం, దాని మీద మీరు చర్చలు రండి అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే రైతులతో చర్చించడానికి సిద్ధం కాకపోగా ఈరోజు ఈ చట్టాలు ఏమో మంచిగా ఉన్నట్టు రైతుల ఆందోళన తప్పన్నట్టు ఈరోజు ఆ రకంగా బీజేపీ విషప్రచారం చేస్తూ ఉంది. అందుకని డిమాండ్ చేస్తున్నాం బీజేపీని, తక్షణమే ఈ నల్ల చట్టాలు ఏవైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలపై సమగ్రంగా చర్చ జరగాలి. రైతులతో మాట్లాడాలి, రైతు సంఘాలతో మాట్లాడాలి. అనేక మంది వ్యవసాయ నిపుణులు కూడా ఈ చట్టాలలో ప్రమాదం ఉందని చెప్తా ఉన్నా బీజేపీ ఎందుకని మొండికేస్తా ఉందో సమాధానం చెప్పాలి. అంటే కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతుల నడ్డి విరగొట్టే విధంగా ఈరోజు ఈ రకంగా చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇవి ప్రమాదకరమైన చట్టాలు, ఇవి నల్ల చట్టాలుగా వివరణిస్తాను. ఈ చట్టాలు అమలైతే భవిష్యత్తులో రైతుల చేతిలో భూమి ఉండదు, మొత్తం వ్యవసాయం అంతా కూడా కార్పొరేట్ల పాలైపోతుంది. కాబట్టి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశం అంతా కూడా కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజు పంట నష్టమైన రైతులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం మినమేస లెక్క పెడుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ రోజు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టి లెక్కలు తీస్తాం, కరెంటు కాల్చేదని చెప్తా ఉన్నారు. ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే పంటలు నష్టపోయి అకాల వర్షాలతో ఈ రోజు రైతుల భూముల్లో పంటలన్నీ కూడా నేల కొరిగిపోతూ ఉంటే కనికరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యొక్క మెడపై కత్తి పెట్టే విధంగా ఈరోజు నూతన చట్టాలు తీసుకొచ్చే రకంగా ఉన్న శ్రద్ధ రైతుల పైన లేదంటే నిజంగా ఈ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వేరుశనగ పంట, వరి పంట ఎవరైతే నష్టపోయినారో అట్లాంటి రైతులందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే ఇప్పటిదాకా రైతులు అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేయాలి. అలాగే తక్షణమే నల్ల చట్టాలకు సంబంధించి రైతులతో చర్చించి ఆ రకంగా చట్ట సవరణ చేసి ఈ చట్టం రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత 3 నెలల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పార్లమెంటు ముట్టడికి నవంబర్ 26వ తారీఖున ఆల్ ఇండియా రైతు సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పిలిపిస్తే గత 6 రోజులుగా కోట్లాది మంది రైతులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు ముట్టడికి ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవి కూడా ఉపసంహరించుకోకపోగా మొత్తం రైతుల ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు రైతులు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి రైతుల వినాశకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులను వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చినారు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మేము రైతుల పక్షపాతి, రైతుల పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మార్కెట్లో స్వేచ్ఛ వదిలేస్తామని చెప్పి చెప్తున్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా మూతలేసి మీరు ప్రైవేటు వాళ్ళ లాభాల కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినారు. ఈరోజు విపత్తుల వల్ల పంటలు ఏమైనా డ్యామేజ్ అయ్యి నష్టం జరిగితే వాటిని ఎవరు కొంటారని చెప్పేసి అడుగుతున్నాం. ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న ఒకటే, మీరు ఇప్పటికైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తినడానికి నోటి దగ్గరికి చేయబోతుందంటే ఇది ఒక రైతుల పుణ్యమే అని చెప్పేసి పాలు కానీ, పండ్లు కానీ, ధాన్యం కానీ రైతులు పండించకుండా పోతే మీకు తిండి కూడా ఉండదు, మీరేమైనా డబ్బులు తినిపోతారా అని చెప్పి అడుగుతాను. అందుకనే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నట్టే, ఇంతతో ఈ ఉద్యమం ఆగదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నువ్వేవైతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చేటువంటి చట్టాలు తీసుకొచ్చావో ఆ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున తుఫాన్ల వల్ల పంటలు నష్టపోతే ఆ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమై మేము రైతు సంఘ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతి రైతు కూడా ఎకరానికి 27,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోతే కేవలం నామేలుగానే మీరు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అందుకనే ఈ రైతులందరికీ కూడా ఏవైతే పంట పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకి ఎకరానికి 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతాను. అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను వల్ల మొత్తం ఈ జిల్లాలో వరి అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. వరి సాగు చేసుకున్నటువంటి రైతులు ఒక ఎకరానికి 30-35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మొత్తం భూమిలోనే మొలకొచ్చి వరదల్లో పంటంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ రైతులకు కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టే విధానం వెంటనే రద్దు చేసుకోవాలి. మీరు మోటార్లకు మీటర్లు పెడితే ఈ ప్రాంతంలో రైతులు, కరువులో కూరకుపోయినటువంటి రైతులు మోటార్లకు మీటర్లు పెట్టి మీరు నగదు బదిలీ చేస్తామని చెప్పి చెప్తున్నారు.
మీరు సకాలంలో నగదు బదిలీ చేయకపోతే రైతుల పెట్టినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలియజేస్తున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.